వెల్కమ్ టు మెగా 9 టీవీ. సినిమా ఇండస్ట్రీలో ఎవరి మధ్య ఎప్పుడు బంధం చిగురిస్తుందో, ఎప్పుడు విడిపోతారో ఎవ్వరూ ఊహించలేరు. సుమారు 20 ఏళ్ల క్రితం గిల్లీ సినిమాతో కాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన దళపతి విజయ్, సౌత్ క్వీన్ త్రిష ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్ గా లియో సినిమాలో మళ్లీ వీరు జంటగా నటించినప్పుడు ఆ క్రేజ్ మరోసారి పీక్స్ కు వెళ్లిపోయింది. కానీ ఇంతలోనే ఒక పెద్ద బాంబ్ పేలింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే త్రిష సడన్ గా ఇన్స్టాగ్రామ్ లో దళపతి విజయ్ ను అన్ఫాలో చేసింది. ఇంకేముంది, నెటిజన్లు కళ్ళు దీనిపైనే పడ్డాయి. వీరిద్దరి మధ్య ఏదో పెద్ద గొడవ జరిగిందని, బ్రేకప్ అయిపోయిందని కోలీవుడ్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడు సీఎంగా ఫుల్ బిజీగా ఉన్న విజయ్ ఇమేజ్ పై ఈ వార్త ఎలాంటి ప్రభావం చూపుతోంది? అసలు త్రిష విజయ్ ను ఎందుకు అన్ఫాలో చేసింది? దీని వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? లెట్స్ వాచ్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని, వారి బంధం గురించి కాలీవుడ్ మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనికి తోడు విజయ్ తన భార్య సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చింది. అయితే ఈ పరిణామాల మధ్యలోనే విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించి అనతి కాలంలోనే తమిళనాడు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత విజయ్ త్రిషలు ఇక త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు గట్టిగా వినిపించాయి. వీరిద్దరూ కలిసి నటించిన లియో సినిమా సక్సెస్ తర్వాత వారి మధ్య స్నేహం మరింత బలపడిందంటూ వార్తలు వచ్చాయి. వారిద్దరూ తరచుగా కలుసుకుంటున్నారని, పార్టీల్లో, ఇతర కార్యక్రమాల్లో చనువుగా ఉంటున్నారని కూడా కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లి వార్త ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు వీరిద్దరి బంధంలో ఏదో తేడా వచ్చిందనే అనుమానాలను బలపరుస్తున్నాయి. నిన్న అంటే జూన్ 22న విజయ్ తన పుట్టినరోజును జరుపుకున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఎప్పుడు విజయ్ పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా విషెస్ తెలిపే త్రిష ఈసారి కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలకు తొలి బీజం వేసింది. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ త్రిష తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో విజయ్ ను అన్ఫాలో చేయడం సినీ వర్గాల్లో, అభిమానుల్లో సంచలనంగా మారింది. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి స్నేహం లేదా రిలేషన్షిప్ కు త్రిష ఈ విధంగా పులి స్టాప్ పెట్టడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ అన్ఫాలో వ్యవహారంపై రకరకాల కథనాలు, విశ్లేషణలు వస్తున్నాయి. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిషను దూరం పెట్టారని, ఎందుకలా చేశారని కొందరు నెటిజన్లు విజయ్ ను ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక బాధ్యతల దృష్ట్యా కొంత దూరం పాటించాల్సి వచ్చిందని కొందరు వాదిస్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఇది రాజకీయ ఒత్తిళ్ల వల్లనే జరిగిందని, త్రిషను దూరం పెట్టాల్సిన పరిస్థితి విజయ్ కు ఏర్పడిందని అంటున్నారు. ఈ అన్ఫాలో వ్యవహారం ప్రస్తుతం కాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పరిణామాలతో వీరిద్దరి మధ్య గతంలో ఉన్న స్నేహబంధం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరికొందరు విశ్లేషకులు విజయ్ సంగీతల మధ్య సయోధ్య కుదిరిందని, అందుకే విజయ్ త్రిషకు దూరంగా ఉంటున్నారని కూడా ఊహాగానాలు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరిద్దరి మధ్య దూరం పెరిగిందనే వార్త మాత్రం నిజమనిపిస్తోంది. ఇదే సమయంలో మరోవైపు విజయ్ సంగీత మళ్లీ కలవబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో విజయ్ సంగీతల మధ్య కొన్ని విభేదాలు తలెత్తాయని, విడాకుల వరకు వెళ్లారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విజయ్ రాజకీయాల్లోకి వచ్చిన నేపథ్యంలో కుటుంబపరమైన విషయాల్లో సర్దుకుపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందుకే విజయ్ సంగీత మళ్లీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారని కూడా కొన్ని వర్గాల నుంచి సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలో త్రిషతో విజయ్ బంధంపై వస్తున్న వార్తలు వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని చెప్పడానికి బలం చేకూరుస్తున్నాయి. అసలు కారణాలు ఏమైనప్పటికీ ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉన్న విజయ్ త్రిషల బంధంలో వచ్చిన ఈ మార్పు అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. వారిద్దరి నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలపై స్పష్టత రావడం కష్టమే. మొత్తానికి కాలీవుడ్ స్టార్ విజయ్ త్రిషల బంధంపై ప్రస్తుతం నెలకొన్న సందిగ్ధత సినీ అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిన్నటి వరకు పెళ్లి వార్తలు వస్తుండగా నేడు అన్ఫాలో వ్యవహారం వీరిద్దరి మధ్య దూరాన్ని స్పష్టం చేస్తోంది. అసలు కారణాలు ఏమై ఉంటాయో తెలియాల్సి ఉంది.